వెల్కమ్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ, దోశ, గుంత పొంగనాలు, ఊతప్పం వీటన్నిటికీ ఒకే బ్యాటర్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా, వెరైటీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ బ్యాటర్కి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్పు మినపప్పు, 2 కప్పుల బియ్యం తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటున్నామో అదే అన్నిటికీ మెజర్మెంట్స్. అలాగే 1/2 కప్పు అటుకులు, 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు తీసుకోండి. వీటన్నిటిని నీళ్లు పోసుకొని ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. అటుకులు 20 మినిట్స్ నానితే సరిపోతుంది. అలాగే సగ్గుబియ్యం 2 గంటలు నానితే సరిపోతుంది. ఇలాగా 8 గంటల పాటు నానబెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న 6 ఇంగ్రీడియంట్స్ కూడా జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని 8 గంటలు పక్కన పెట్టుకోండి. పిండిని ఇలాగా ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలాగ ఇడ్లీ పాత్రలో వేసుకోండి. ఈ పిండిని ఈ 4 మాత్రమే కాదండి, పునుగులు కూడా వేసుకోవచ్చు. మీరు గ్రైండర్లో వేసుకున్నట్లయితే పిండి కొంచెం గట్టిగా వస్తుంది కదా, అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలుపుకొని పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు. ఇలాగ ఇడ్లీని మనం కుక్ చేసుకుందాం. ఇప్పుడు మన ఇడ్లీ రెడీ అయిపోయాయి. ఇవి బాగా ఫ్లఫీగా, మెత్తగా, టేస్ట్గా ఉన్నాయి. ఇడ్లీ చాలా మెత్తగా, స్పాంజీ లాగా వచ్చాయి. ఇదిగో చూడండి, తింటుంటే కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు అదే పిండితో నేను దోశ వేయబోతున్నాను. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇలాగా టిష్యూ పేపర్తో తుడుచుకోండి. 1 గరిట పిండిని తీసుకొని ఇలాగ దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోండి. దోశని మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి, లేకపోతే అడుగు భాగం మాడిపోతుంది. ఇదిగోండి, మన క్రిస్పీ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఊతప్పం చేయబోతున్నాను. అదే పిండితో ముందుగా ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 గంటల దోశ పిండిని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. మరి పలుచగా కాకుండా ఇలా కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన ఇడ్లీ పొడి కానీ లేకపోతే శనగపప్పు పొడి కానీ ఏదైనా ఇంట్లో ఉంటే వేసుకోండి. దానిపైన కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే 1 టమాటాని కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటిని ఇలాగ బాగా ప్రెస్ చేయండి, పిండి లోపలికి వెళ్ళేటట్టు. దీన్ని మూత పెట్టుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి. తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసి దాన్ని ఫ్లిప్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలాగ ఫ్లిప్ చేసుకొని దాని మీద కూడా మళ్ళీ కొంచెం మూత పెట్టి ఉడికించుకోవాలి. మన ఊతప్పం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు గుంత పొంగనాల కోసం 1 గిన్నెలో పిండిని తీసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ఉప్పు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కట్ చేసిన కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని పిండిలో అన్నీ బాగా కలిసే వరకు మొత్తాన్ని ఇలా కలుపుకొని పెట్టుకోండి. ఇలాగా గుంత పొంగనాల పాత్రను తీసుకొని అది బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని వీటిలో ఫిల్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. దీన్ని ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇవి తర్వాత వేరొక వైపు కూడా ఇలాగా ఫ్లిప్ చేసుకొని ఉడికించుకోవాలి. మన గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే బెల్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.